నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతిని ప్రస్తుత ప్రభుత్వం తవ్వితీస్తోంది. అంతేకాదు, గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా ఇతర కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కూటమి క్యాడర్ టార్గెట్ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా వైసీపీ నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులకు బెదిరింపులు వస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో సినీ నటి, యాంకర్ శ్యామల కూడా ఒకరు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని అయిన శ్యామల ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ ఛానల్లో మాట్లాడుతూ ముసలి తోడేలు గుంటనక్క కథ చెప్పింది. ఇది పరోక్షంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఉద్దేశించిందేనంటూ రెండు పార్టీల శ్రేణులు నోటికి పని చెప్పారు. సోషల్ మీడియాలో అయితే శ్యామలను దారుణంగా ట్రోల్ చేశారు. ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి రావడంతో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చాలా భయం వేస్తోందని, తనను బతికియండి అన్నా అంటూ ఓ వీడియోలో ఆమె ఎమోషనల్ అయ్యారు. అయితే శ్యామల వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని చంద్రబాబు, పవన్ అభిమానుల మనసులను తీవ్రంగా గాయపరిచింది. తాజాగా నిర్మాత నట్టి కుమార్ శ్యామలపై మండిపడ్డారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన ప్రాణం జగన్ అని శ్యామల చెప్పిందని, ఇందులో తప్పు లేదని, ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుందని నట్టి కుమార్ అన్నారు. కానీ అభిమానం హద్దులు దాటి ఎదుటి ఫ్యామిలీని తిట్టే విధంగా ఉండకూడదని చురకలింటించారు. తల్లిదండ్రులను గుంటనక్క అని పిలుస్తావా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను గుంటనక్క అంటావా? ఆయనతో పోలిస్తే నీ స్థాయి ఎక్కడా అని నట్టి కుమార్ నిలదీశారు. శ్యామల చాలా గొప్పది కావచ్చు, 10 సినిమాలు చేసి పెద్ద హీరోయిన్ కావచ్చు, మనీ లాండరింగ్ లో మీ ఆయన కోట్లు సంపాదించొచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి నీకు కోట్లు ఇవ్వచ్చు, కానీ ఎదుటి వారిని అంతగా అవమానించే విధంగా వ్యవహరించకూడదన్నారు. ఆడపిల్ల కాబట్టి శ్యామలను ఏం అనడం లేదు, కానీ ఆమె ప్రస్తుతం భయం గుప్పిట్లో బతుకుతున్నారని నట్టి కుమార్ చెప్పారు. ఇంటికి 2-3 తాళాలు వేస్తున్నారని, సెక్యూరిటీని పెంచేస్తున్నారని, దినదిన గండం దీర్ఘాయుషులా బ్రతుకుతున్నారని ఆయన అన్నారు. అయితే శ్యామలను ఎవరు ఏం చేయరని ఆయన పేర్కొన్నారు. ఇక నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి పైన నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంట్లో ఉన్న అన్ని తలుపులు మూసేసి పాలవాడు వచ్చినా తీయడం లేదని చెప్పారు. వీరితో పాటు కమెడియన్ ఆలీ, మరికొందరి పరిస్థితి కూడా ఇలా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నట్టి కుమార్ వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అసలు అనడం ఎందుకు, ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ బతకడం ఎందుకని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.